అందంగా కనిపించాలన్నా ఎదుటివారిని ఆకట్టుకోవాలన్నా ఒత్తైన జుట్టు ఎంతో అవసరం. ప్రస్తుత కాలంలో జుట్టు ఊడిపోవడం ఒక సాధారణ సమస్యగా మారింది. జుట్టుకు సంబంధించిన అన్ని సమస్యలను కరివేపాకుతో తగ్గించుకోవచ్చు. జుట్టుకు తగినంత పోషణ అందక జుట్టు రాలిపోవడం, జుట్టు పొడిబారడం, జుట్టు తెల్లబడడం వంటి సమస్యలని నివారించేందుకు కరివేపాకు గ్రేట్గా సహాయపడుతుంది. మరి ఆ కరివేపాకుతో కూడిన టిప్స్ ఏంటో చూద్దాం రండి. గుప్పెడు కరివేపాకుల్ని కొన్ని నీళ్ళల్లో మరిగించి ఆ నీటితో జుట్టుపై అప్లై చేసి 2-3 నిమిషాలు సున్నితంగా మసాజ్ చేయాలి. 10 నిమిషాల తర్వాత జుట్టును కడిగేయాలి. కరివేపాకులో ఎన్నో బెటా కెరటిన్ ప్రోటీన్స్ ఉంటాయి. అవి జుట్టు రాలడాన్ని తగ్గించి జుట్టుకు తగినంత ప్రోటీన్స్ ని అందించి ఒత్తుగా పెరిగేలా చేస్తాయి. 1/2 కప్పు కరివేపాకు పేస్టులో 2 టీ స్పూన్ల పెరుగు కలిపి పేస్ట్లా చేసి కుదుళ్ల నుంచి జుట్టుకు పట్టించి అరగంట తర్వాత కడిగేయాలి. ఇది జుట్టుకు తగినంత తేమను అందించి జుట్టు రాలడాన్ని తగ్గించి ఆరోగ్యంగా ఒత్తుగా పెరిగేలా చేస్తుంది. కరివేపాకును ఎండలో ఎండబెట్టి పొడి చేసి కొబ్బరి నూనెలో వేసి 4-5 నిమిషాలు వేడి చేసి ఆ నూనెతో తలకు 5 నిమిషాలు మసాజ్ చేసి 1-2 గంటల తర్వాత షాంపూతో కడిగేయాలి. ఇది జుట్టుకు తగినంత పోషణ అందించి జుట్టు రాలే సమస్యను తగ్గిస్తుంది. అలాగే జుట్టును ఒత్తుగా పెరిగేలా చేస్తుంది. ఇలా తరచూ చేయడం వల్ల తెల్లగా ఉన్న జుట్టు నల్లగా మారుతుంది. గుప్పెడు కరివేపాకుల్ని 1.5 గ్లాసెడు నీళ్ళల్లో వేసి 5 నిమిషాలు మరిగించి అవి గోరువెచ్చగా ఉన్నప్పుడు కొద్దిగా ఉప్పు కలిపి ఉదయం ఖాళీ కడుపున తాగాలి. ఇలా రోజూ తాగడం వల్ల శరీరానికి తగినంత ప్రోటీన్స్ అంది జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది. అలాగే రాలిపోయిన జుట్టు మళ్ళీ పెరుగుతుంది. సో ఫ్రెండ్స్, కరివేపాకుతో జుట్టు సమస్యలని ఎలా తగ్గించుకోవాలో తెలుసుకున్నారు కదా.